శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో మనం ప్రవేశించున్నాం. అందులో 1వ శ్లోకం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంతకుముందే దీనికి అనుబంధమును గురించి ఆచార్యుల వారు మనకు విశదీకరించి ఉన్నారు. ఏమిటి? సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ రెండు ఉన్నాయి. ఆ రెండింటిని గురించి భగవంతుడు అక్కడక్కడ ప్రస్తావన చేస్తూ వచ్చినారు. ఈ సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది ప్రస్తావన చేస్తూ వచ్చి చివరికి 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం అంటే విశ్వరూపమును చూపించినారు. అంటే విశ్వరూపమును చూపించినప్పుడు ఈ సకల బ్రహ్మాండమంతా కూడా నాయందే ఉన్నది. సకల బ్రహ్మాండమంతా నాయందే ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వరూపమును చూపించినాడు. ఇప్పుడు అర్జునుడు విశ్వరూపాన్ని చూచినాడు. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తథా. విశ్వరూపాన్ని చూచినప్పుడు తత్రైకస్థం జగత్ కృష్ణం, ఈ జగత్ అనేటువంటిది ఏదుందో ఈ జగత్తుని కృష్ణం చాలా స్పష్టముగా ప్రవిభక్తం అనేకథ అనేక ప్రకారములుగా. ఈ కరెంట్ ఎందుకో ఇలా పోతుంది. ఈరోజు వర్షం బాగా పడింది. వర్షం బాగా పడిన కారణం చేత ఈ కరెంటు పోతూ వస్తూ ఉంది.
హరి ఓం. వినిపిస్తుందా? ఓకే. ఇక్కడ కరెంటు పోయింది, అందువలన నెట్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. సరే, మన దగ్గర ఉండే నెట్తో కంటిన్యూ చేస్తాం దీన్ని. అప్పుడే సాయంకాలం కూడా అలాగే జరిగింది. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మను నిర్గుణ బ్రహ్మ రెండున్నాయి. ఈ రెండింటిని గురించి తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనే కదా. అంటే అర్జునుడు విశ్వరూపాన్ని చూచినాడు. విశ్వరూపాన్ని చూచినప్పుడు ఆ విశ్వరూపంలో ఈ సకల బ్రహ్మాండం కనిపించింది. ఈ సకల బ్రహ్మాండం కనిపిస్తూ అందులో అర్జునుడు, శ్రీకృష్ణుడు, ఈ రథము ఇవంతా కూడా చాలా స్పష్టంగా అర్జునుడు చూచినాడు. అంటే ఏంటి? విశ్వరూపాన్ని చూచినాడు. విశ్వరూపమును చూచినటువంటి అర్జునుడు ఆ విశ్వరూపంలో సకల బ్రహ్మాండం ఉంది. సకల బ్రహ్మాండము కనిపిస్తూ ఆ బ్రహ్మాండంలో ఒకానొక ప్రదేశంలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, రథము, ఈ యుద్ధంలో ఉండేటువంటి సైన్యం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ సైన్యము అవన్నీ కనిపిస్తూ ఉన్నాయంటే ఒప్పుకోవచ్చు, బాగానే ఉంది. చూస్తూ ఉండేది ఎవరు? అర్జునుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? అర్జునుడిని, శ్రీకృష్ణుడిని చూస్తున్నాడు. సరే, శ్రీకృష్ణుని చూస్తున్నాడంటే ఒకవేళ పర్లేదు. ఇప్పుడు అర్జునుడు ఎవరిని చూసినాడు? అర్జునుడినే చూచినాడు. మీరు ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి. అర్జునుడు విశ్వరూపంలో చూచింది అర్జునుణ్ణి చూచినాడు. చూస్తూ ఉండేది అర్జునుడు, చూసింది కూడా విశ్వరూపాన్ని చూసి ఆ విశ్వరూపంలో అర్జునుడు కూడా ఒక జాగాలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అది ఏమైందంటే ఇది ఇప్పుడు అదేంటంటే విశ్వరూపం అనేది ఏదుందో తను విశ్వరూపములో కలిసిపోయినాడు. తను విశ్వరూపములో కలిసిపోయి తను ఈశ్వరుడైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ దివ్య దృష్టిని ప్రసాదించినాడు కదా. దివ్య దృష్టి అంటే ఏంటో మనం అక్కడ విచారణ చెప్పుకున్నాం. అంటే జ్ఞానదృష్టి. జ్ఞానదృష్టితో తను కూడా ఆ ఈశ్వర స్వరూప స్థితి, తను కూడా ఈశ్వరునిలో కలిసిపోయి ఉన్నాడు. నేను కూడా ఈశ్వరుడే, ఈశ్వరునికి నాకు భేదము లేదు. ఇప్పుడు చూస్తున్నాడు. అంటే ఈరోజు ధ్యానంలో కూడా చెప్పినాం. ధ్యానంలో ఏదైతే నిర్మలమైనటువంటి స్థితి, ఏదైతే సహజముగా ఉన్నదో అలా సహజంగా ఉండేటువంటి స్థితిలో తను ఉన్నాడు. ఇవన్నీ కూడా తనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అట్లా తెలిసే దాంట్లో ఇప్పుడు చూస్తూ ఉండేది ఎదురుగా ఉండేదాన్ని దేన్నో ఒకదాన్ని చూడొచ్చండి. కానీ ఇప్పుడు చూస్తూ ఉండేది ఎవరిని? అర్జునుడిని కూడా చూస్తున్నాడు. చూస్తూ ఉండేవాడు అర్జునుడు, చూస్తూ ఉండేది కూడా అర్జునుడిని చూస్తున్నాడు. అది మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. అంటే ఏంటి? ఈ సగుణ బ్రహ్మ, దీన్ని ఏమంటారంటే సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ యొక్క స్థితిలో తను చూసేటువంటి ఈ విశ్వరూపమును చూచినప్పుడు తను విశ్వరూపుడై, అంటే తను కూడా విశ్వరూపాన్ని పొందినవాడై, అందులో ఈ అర్జునుడి రూపంగా ఉన్నటువంటిది కూడా ఇక్కడ తనకు చాలా స్పష్టమగుచున్నది. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకున్నామని అనుకోండి, అది మనకు కూడా అన్వయం అవుతుంది. ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తుండేది? అర్జున ఉవాచ. అర్జునుడు అంటే ఎవరు? అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు అర్జునుడు.
అంతఃకరణ శుద్ధి కలిగిన వాడెవడో అతను అర్జునుడు. అంటే అంతఃకరణము సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు మల విక్షేప రహిత, మలదోషం పోయింది, విక్షేప దోషం పోయింది, ఆవరణ దోషం మాత్రం ఉంది. ఇంకొకటి, ఆ ఆవరణ దోషమును మాత్రము పోగొట్టుకోవాలి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఆ ఆవరణ దోషము పోయేదాని కొరకు గురువును ఆశ్రయించినటువంటి వాడు, అతని యొక్క మానసిక స్థితిని ఇక్కడ ప్రజెంట్ చేయబడుతూ ఉంది అర్జునుడు. అది అర్జునుడు. ఆ అర్జునుడు ఇప్పుడు విశ్వరూప స్థితిని తను చాలా బాగా స్పష్టంగా చూచాడు. అందులో అర్జునుని కూడా చూచాడు. ఇప్పుడు దానిపైన ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇప్పుడు తనకు రెండు విషయాలు బాగా స్పష్టమైనాయి. ఎవరికి? అర్జునునికి. ఏమిటా రెండు విషయాలు? సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అంటే ఈ విశ్వరూపముతో కూడి ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపం ఉన్నదో అది సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మముచ్యతే అని చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మ. అంటే నాశరహితమైనటువంటిది, గుణములు లేనటువంటిది, కేవలం నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటిది ఏది ఉన్నదో అది బ్రహ్మ. అది నిర్గుణ బ్రహ్మ, ఇది సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మను తను చూచి ఆ సగుణ బ్రహ్మ స్థితిలో తను కూడా అందులో ఉండి, అందులో అర్జునుని కూడా చూచి, మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మను కూడా చూచి తను భయకంపితుడైనాడు. ఆ యొక్క విశ్వరూపాన్ని చూచి భయపడినాడు. ఏమంటే ఎవరిని చూసినా ఒకవేళ భయం కలగడం అనేటువంటిది ఒకవేళ కలగవచ్చు. ఎవరినో ఒకరిని చూశాడని అనుకోండి, వాని నుంచి నాకేమన్నా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి భావనతో మన మనస్సులో ఒకానొక ఫీల్ కలగడం అనేటువంటిది సహజం. నువ్వు ఎవరినైనా చూసుకోండి, ఎవరినైనా చూడండి, ఒక వ్యక్తిని మనము సులభంగా నమ్మాలనన్నా, అతన్ని నమ్మినా, అతను ఎంతో చాలా నమ్మకస్తుడైనా సరే అతని వలన ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఒక ఫీల్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీల్ వేరే వాళ్ళను చూచిన దాని వలన నీకు ఆ ఫీల్ కలిగింది కదా, అటువంటి ఫీల్ అంటే వేరే వాళ్ళను చూస్తే నీకు వాళ్ళ నుంచి నాకేమైనా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఫీల్ నిన్ను నీవు చూసుకున్నప్పుడు నీ వలన నీకు ఏమైనా అటువంటి నా వలన నాకేమైనా ఇబ్బంది కలుగుతుంది అనే ఫీల్ ఎప్పుడైనా కలిగిందా? కొన్ని కలుగుతుందా అంటే కలగదు. ఎందుకు కలగదు? ఇది నన్ను నేనెందుకు ఇబ్బంది పెట్టుకుంటాను? అది పెట్టుకునేది జరగదు. అదేవిధంగానే ఇక్కడ విశ్వరూపాన్ని చూసినప్పుడు విశ్వరూపములో ఉన్నటువంటిది పరమాత్మ, విశ్వరూపంలో ఉన్నటువంటిది పరమాత్మ. ఓకే, బాగానే ఉంది.
ఆ విశ్వరూపములో ఉన్నటువంటి సగుణ బ్రహ్మను చూచి భయకంపితుడైనాడు అర్జునుడు. మొట్టమొదట్లో ఏం చేశాడు? మొట్టమొదటిలో తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తం అనే కదా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే మొట్టమొదటిలో విశ్వరూప అంటే దివ్య దృష్టిని ప్రసాదించినప్పుడు తన యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన దృష్టి చేత తను కూడా ఆ దివ్య జ్ఞాన సంపన్నుడై ఈ సకల బ్రహ్మాండమైనటువంటి ఆ స్వరూప స్థితికి తను కూడా పొంది ఆ బ్రహ్మాండమునందు ఒకానొక ప్రదేశంలో అర్జునుడు అక్కడ ఉన్నాడు. యుద్ధరంగం, ఆ యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు, అర్జునుడు ఇక్కడ ఉన్నాడు, రథం అక్కడ ఉంది, ఈ సైన్యం అంతా కూడా ఇలా ఉన్నది. ఇదిని చూచాడు, ఫస్ట్లో చూచాడు. దాని గురించి అక్కడ పెద్ద ఇబ్బందిగా ఏమీ చేయలేదు. కానీ రాను రాను యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. వీటన్నింటిని చూశాడు. నదులన్నీ సముద్రంలోకి ఎలా చేరిపోతున్నాయో, ఎంత వేగంగా పోతున్నాయో, ఆ విధంగా ఈ సకల బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సకల జీవరాశులన్నీ కూడా భగవంతుడైనటువంటి ఆ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అనేటువంటి ఆ రూపంలోకి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా నదులు సముద్రంలోకి పరిగెత్తినట్లుగా ఈ సకల జీవులందరూ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. ఆ రూపం ఏందో అర్థం కావట్లేదు. ఆఖ్యాహిమేకో భవానుగ్ర రూపో నమోస్తుతే దేవవర ప్రసిద్ధ అని ప్రశ్నించినాడు. ఏంది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నువ్వు ఏంటి ఇంతటి భయంకరమైనటువంటి రూపం కలిగి ఉన్నావే? ఈ స్వరూపం ఏమిటి అని అర్జునునికి గుండెల్లో దడదడలాడి ఎవరు నువ్వు, ఏమిటి అని అడిగాడు. అప్పుడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని అక్కడ భగవంతుడు ఆ రూపాన్ని గురించి చెప్పాడు. అంటే అక్కడ కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ బాగా మీరు ఆలోచన చేసి దీన్ని కరెక్ట్గా పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది. దీన్ని కరెక్ట్గా పట్టుకోకపోతే మీకు 12వ అధ్యాయం అర్థం కాదు. 12వ అధ్యాయం అర్థం కాకపోతే ఇంక మళ్ళీ 13వ అధ్యాయం నుంచి అస్సలు అర్థం కాదు. ఇక్కడే చాలా బాగా మైండ్ పెట్టి ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడు కదా. అర్జునుడు ఏం చేశాడు? విశ్వరూపాన్ని చూశాడు. విశ్వరూపములో శ్రీకృష్ణుడు కనిపించాడు, అర్జునుడు కనిపించాడు. ఓకే, బాగానే ఉంది, ఎంత బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం కనిపించింది? ఈ యొక్క కూరలు కలిగినటువంటిది, పండ్లు విపరీతంగా కలిగినటువంటిది, దాంట్లో ఈ సకల జీవులన్నీ కూడా వెళ్ళిపోతున్నటువంటివి. చూర్ణిత్తై రుత్తమాంగై అనేసేసి ఒక నిమిషం ఈ జీవులన్నీ కూడా వెళ్ళి ఆ పండ్ల సందర్లు తగులుకొని నాలుగు పైన పచ్చడైపోయి అవన్నీ కూడా లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నది. ఇవన్నీ చూశాడు. ఈ భయంకరమైనటువంటి రూపాన్ని అంతటి చూసి గడగడలాడిపోయాడు. అంటే ఇప్పుడు ఆ రూపాన్ని చూచినాడునంటే, ఆ భయంకరమైన రూపాన్ని చూసినాడునంటే, ఇప్పుడు అక్కడ అర్జునుడు చూసుకున్నాడు. అర్జునుడు చూసుకున్నాడుగా. అర్జునుడు కనిపించాడా లేదా? అర్జునునికి కనిపించాడు. అదేవిధంగానే ఇప్పుడు ఈ దంష్ట్రా కరాళాని చతే ముఖాని అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆకారం కూడా కనిపించిందిగా. అర్థమవుతుంది కదా. ఆ భయంకరమైన ఆకారం కనిపించింది అంటే తను ఉండి తను ఎట్లా తనేమన్నా అర్జునుడిగా ఒక సపరేట్గా ఉండి ఆ దంష్ట్రాకరాళాని చతే ముఖాన్ని అనేటువంటి ఆ రూపం ఏది ఉందో ఆ రూపం సపరేట్గా ఉన్నట్లుగా ఏమైనా కనిపిస్తూ ఉంది అక్కడ. అంటే తను కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు తను కూడా అలాగే ఉన్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడిగా కనిపించింది అర్జునుడే. ఈ ఆఖ్యాహిమేకో అంటే మీ దంష్ట్రాకరాలని చతే ముఖాని రూపంగా కనిపించింది కూడా తనే అలా ఉన్నాడు. అంటే ఈ ఈశ్వర స్వరూపాన్ని తనే పొందినాడు.
ఎందుకంటే జ్ఞాన దృష్టి కదా, జ్ఞాన దృష్టిలో ఇలా పొందినాడు. జ్ఞాన దృష్టిలో తను ఆ స్థితిని పొంది అలా ఉండి, అంటే తన రూపాన్ని తనే చూసుకున్నాడు. తన రూపాన్ని తనే అంటే రెండు రకాలుగా కనిపించింది తనకు. ఏమిటి? ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మ రూపంగా ఉండి ఈ సకల బ్రహ్మాండమును లాగేస్తున్నటువంటి స్వరూపాన్ని చూచాడు. అక్కడ సౌమ్యంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడు, అదేవిధంగానే అర్జునుడు కూడా కనిపించాడు. ఇప్పుడు ఇలా కనిపించాడు కదా, దానికి భయపడిపోయాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏమండి, వేరే వాళ్ళను చూస్తే నీకు ఫీల్ కలగడము, వాళ్ళ నుంచి నాకేమైనా ఇబ్బంది కలుగుతుందని అనుకోవడం అనేది సహజం ఎవరికైనా. కానీ దివ్య దృష్టి ఉంది, దివ్య జ్ఞానం ఉంది. అంటే దివ్య జ్ఞానమే ఇక్కడ దివ్య దృష్టి. ఆ దివ్య జ్ఞాన స్వరూప సహితమై తనే ఈ బ్రహ్మాండ ఆకార రూపాన్ని పొంది ఇప్పుడు చూస్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఎవరు చూసుకున్నట్లయింది? తనను తనే చూసుకున్నట్లయింది. తనను తానే చూసుకుంటున్నప్పటికీ ఈయన భయపడిపోయాడు. ఏమంటే తనను తను చూసుకుని ఎవడైనా భయపడతాడా? భయపడు కదా, భయపడ్డు. కానీ ఇక్కడ అర్జునుడు భయపడినాడు. ఎందుకు భయపడినాడు? ఎందుకు భయపడినాడు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు భయపడినాడంటే, ఆడ చూస్తున్నది నన్ను నేను చూస్తున్నానని చూచుట లేదు. నేను వేరే, చూస్తున్నటువంటిది వేరే అనే భావన ఉంది కాబట్టి భయం వచ్చింది. ఆ దంష్ట్రాకారాలాన్ని చతే ముఖాన్ని దృష్టవైవ కాలానల సన్నిభాని దిశోన జాన నిలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని అన్నాడే, ఆ రూపంగా ఉన్నది అది వేరే స్వరూపము, చూస్తున్నది నేను వేరే అని ఉన్నది ఇప్పుడు ఇక్కడ. కానీ జ్ఞాన దృష్టిలో అది నేనే అయి ఉన్నాను, అది నేనే అయి ఉన్నాను కాబట్టి నాకు అది కనిపించింది. లేకపోతే ఎందుకు కనిపిస్తుంది? దాన్ని జ్ఞాన దృష్టి అంటారండి. జ్ఞాన దృష్టి అన్నప్పుడు మీకు ఓంకారం గురించి చెప్పు ఉన్నాను. ఓంకారంలో అకార ఉకార మకార అర్ధమాత్ర స్వరూపము, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములు చెప్పున్నాను, చూసుకోండి కావాలంటే. అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో నా జానాతి బ్రహ్మణం నా భవేత్తు సహా. దాంట్లో అకార స్వరూపం జాగ్రత్త అవస్థ, ఈ యొక్క విశ్వడు విరాట్, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ ఒకటే అయినప్పుడు సమిష్టి వ్యష్టి అన్నప్పుడు నేను, సమిష్టి అన్నప్పుడు అంతా కలిసి. ఇక్కడ ఏమవుతున్నదంటే, ఇప్పుడు నేను ఇంకొక మీ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఏమంటే మీ అందరికీ మనస్సు ఉందా? ఉందా లేదా? ఉంది. మనస్సు నీ మనస్సా? చెప్పండి. కాదన్నారు, ఓకే, ఒప్పుకుంటున్నాను. మనస్సు నీది కాదా? నీది కాదు. మనస్సు, ఓకే, నా ప్రశ్నలోనే ట్విస్ట్ ఉంది. మనస్సు నాది కాదు అని అన్నారు, ఆ దృష్టితో అన్నారు విజయమ్మ గారు. మనస్సు నాది కాదు అని అంటున్నారు, ఓకే. ఏమంటే మనస్సు, నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. మనస్సు నాది కాదు, కరెక్టే. మనస్సు నీ దగ్గర ఉంది కదా. ఈ మనస్సు ఈ జగత్ ఒకటా వేరువేరా? ఒకటే సార్, ఒకటే. ఈ మనస్సు ఈ జగత్తు ఒకటే, ఓకే. ఈ మనస్సు ఈ జగత్తు ఒకటే ఎట్లా అంటే, మనస్సు జగత్తు తెలుసు.
ఓకే, ఆ రూపంగా మనం దాన్ని కూడా ఒకటి అది కరెక్ట్. ఇంకా ఒక రూపంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించినారని అనుకోండి, దేని గురించి ఆలోచిస్తారు? ఏదో బయట ఉండేటువంటి విషయాల గురించి కదా ఆలోచిస్తారు. అంటే బయట ఉండే విషయాలు ఈ మనస్సులో ఒక ఏమైంది, అదొక రూపంగా వచ్చి మనస్సులో చేరిందా? ఓకే, ఇప్పుడు సపోజ్ కుండ తీసుకోండి. ఏమంటే కొండ ఉందండి, ఇది కొండ అని నువ్వంటున్నావా, లేకపోతే అందరూ కొండ అనిన దానిని నువ్వు కొండ అంటున్నావా? అందరూ అన్నారు కాబట్టి కొండాను. అందరూ కొండ అన్నారు. ఏమంటే అందరూ కొండ అన్నప్పుడు అది సమిష్టి అయిందా, వ్యష్టి అయిందా? సమిష్టి. అంటే ఈ మనస్సులో ఉన్నటువంటి ఆ కంటెంట్, మనస్సులో ఉన్న కంటెంట్ కూడా సమిష్టికి సంబంధించిందా, వ్యష్టికి సంబంధించినదా? సమిష్టికి సంబంధించింది. అంటే నీ వ్యష్టికి సంబంధించిన మనస్సు ఎక్కడా? వ్యష్టికి సంబంధించిన మనస్సు లేదండి. మీరు దేన్నన్నా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు సమాజం లేకపోయినారండి, సమాజం లేకపోయినారంటే ఎక్కడ చూసినా కూడా వేరే వాళ్ళందరితో వ్యవహారం చేస్తున్నారు. అంటే ఈ మనస్సు వాళ్ళందరికీ సంబంధించిన విషయాలతో సంబంధపడిందా, లేదా నీకు వ్యష్టి మనస్సు అనేది ఒకటి ఉందా, సపరేట్గా ఉందా? అంటే నువ్వు చూసేదానికి వ్యష్టిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజంగా వ్యష్టి కాదు. అంటే నువ్వు ఈ విధంగా చిన్న క్లాసిఫికేషన్గా దాన్ని ఒకవేళ మనం పరిశోధన చేసినప్పటికీ నీ మనస్సు, నువ్వు నా మనస్సు నువ్వు అనుకుంటున్నవే, అది నీ మనస్సు కాదండి ఏ పరిస్థితుల్లో కూడా. ఆ మనస్సు అంతా ఎవరిదంటే వ్యష్టికి సంబంధించింది కాదు, సమిష్టికి సంబంధించినది. మీరు సమిష్టికి సంబంధించిన మనస్సును తీసుకొచ్చి వ్యష్టిగా పెట్టుకున్నారు కాబట్టి దానిలో మీరు ఇబ్బందిని పడుచున్నారు. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడు ఏమైనాడంటే సమిష్టిలో ఇప్పుడు కలిసిపోయినాడు. సమిష్టిలో కలిసిపోయి కూడా ఏం చేశాడంటే సమిష్టి నేను అని అనుకోవట్లేదు. అతను సమిష్టి నేను అని అనుకోకుండా వ్యష్టిత్వ భావన వచ్చింది కాబట్టి ఆ సమిష్టిగా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని చూసి వ్యష్టిగా ఉన్నటువంటి ఇతను భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు, భగవంతుణ్ణి మళ్ళా అడిగాడు. ఏమని అడిగాడు? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అయా మహాత్మా, నేను ఈ రూపాన్ని చూసి నేను తట్టుకోలేను, కాబట్టి నాకు ఏ రూపం కావాలా? కిరీటము, గద, చక్రము ఇవన్నీ ధరించినటువంటి చతుర్భుజుడైనటువంటి రూపాన్ని నాకు చూపించు అని కోరినాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ చతుర్భుజాకారంగా ఈయనకు కనిపించాడు. అంటే ఏంటి, ఈ వ్యష్టిగా ఉన్నటువంటిది సమిష్టిలో కలిసిందే, ఆ సమిష్టిలో కలిసినటువంటిది మళ్ళీ ఇప్పుడు వ్యష్టిగా వచ్చి స్థిరపడిపోయినాడు. సమిష్టి నుంచి వెనుక్కు వచ్చాడు. సమిష్టి నుంచి వెనుకకు వచ్చి వ్యష్టి రూపాన్ని పొంది తన మనస్సుకు సరిపోయేటట్లుగా వ్యష్టి రూపాన్ని ఇక్కడ ఎంచుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సు కొద్దిగా ఉపశమనం చెందింది. అర్జునుడు అదే అన్నాడు కదా అన్నమాట. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. హే మహాత్మా, ఈ రూపాన్ని నేను చూసి నా మనస్సు